12వ తారీఖు రాత్రి నుంచి పడినటువంటి కుంభవృష్టికి గుంటూరు ఛానల్ కొండవీటి వాగు పొంగి కాజా టోల్వే దగ్గర గుంటూరు వాగులోకి ప్రవహించి అర్ధరాత్రికే కాజా కాకాని గోళ్లమూడి మధ్య 3-4 గంటలు పడి ఉదయం 6 గంటల కల్లా పొలాలు నిండిపోయాయి. వారంటున్నది 13వ తారీఖు కట్టేశామని, 13వ తారీఖు నీరు తోడామని. అది వారికి సంబంధించిన విషయం. నేను చెబుతున్నది 12వ తారీఖు రాత్రి. 12వ తారీఖు వర్షం పడిందని కూడా వారు రాశారు. కానీ 13వ తారీఖున వారు లాకులు కట్టేశామని, కృష్ణానదిలోకి నీరు పంపించామని రాశారు. అంటే ఇది ఎట్లా ఉందంటే అయిపోయిన పెళ్లికి భజంత్రీలు వాయించినట్టుగా నాకు అనిపించింది. పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ ప్రవాహానికి కట్లు పడడం వల్ల వేలాది ఎకరాలు పంట నీట మునిగింది. దీన్ని మీరు ప్రభుత్వం ఎన్యూమరేట్ చేసి నష్టపరిహారాన్ని ఇవ్వండి అంటూ తాత్కాలిక భృతిగా, అంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో 2 సార్లు వెదబెట్టారు, 3వసారి వెదబెట్టే అవకాశం కూడా లేదు, నాటు వేసుకునే పరిస్థితి ఉంది, రైతుల దగ్గర డబ్బు లేదు, అన్నదాత సుఖీభవ కింద క్రితం సంవత్సరం అసలు రాలేదు, ఈ సంవత్సరం అరకొరగా అక్కడక్కడ వచ్చినాయంటున్నారు. కనుక ఇమీడియట్ గా నారుమడి నిమిత్తం ఎకరాకి 10,000 రూపాయలు ఇవ్వాలని, యూరియా ఫ్రీగా ఇవ్వాలని, పెస్టిసైడ్ ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వానికి నేను బేస్ లెవెల్ నుంచి, అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ముందు ఈ పొలాల్లో పర్యటించడం, రైతులతో మాట్లాడడం, ఆ తరువాత స్థానిక ఎంఆర్ఓలు 3కి కాకాని, చేబ్రోలు, తరువాత పొన్నూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలకి రైతులతో కలిసి వినతి పత్రాలు ఇచ్చాను. అంతేకాని దీని వెనక ఏ దురుద్దేశం లేదు. మీరు కట్టే రాజధాని జాతి సంపద, జాతీయ సంపద, ఈ అప్పులనండి లేకుంటే దీని మీద ఖర్చనండి, ఇదంతా ఆంధ్ర ప్రజల ఆస్తి. ఆ ఆస్తి నిర్మాణాన్ని సక్రమంగా జరగాలి అనేది నా కోరిక. ఒకటి, మనం చిన్న ఇల్లు కట్టాలన్నా ముందు డ్రైనేజ్ వ్యవస్థను చూసుకుంటాం. ఆ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ సరిగా లేదు కనుకే ఈ కొండవీటి వాగుకి అనుసంధానంగా ఉన్నటువంటి పాలవాగు, పొట్టేళ్లవాగు, అప్పయ్యవాగు, మరొక వాగు, ఈ 4 వాగులు సరైన ప్లాన్ చేసుకోకుండా కొన్నిటిని పార్షియల్ గా ముయ్యడం, కొన్నిటిని డైవర్ట్ చేయడం. అంతేకాకుండా కొండవీటి వాగు గవర్నమెంట్ విజన్ డాక్యుమెంట్ లో ఉన్నట్టు 30 మీటర్ల నుంచి బాటంలో 120 మీటర్లు, టాప్ లో 180 మీటర్లకు ఎక్స్టెండ్ చేయలేదు కనుక క్యాచ్మెంట్ ఏరియా పెరిగి వాగులు లేక నాలాలు తరిగి కొండవీటి వాగు యొక్క వైశాల్యాన్ని పెంచలేకపోవటం వల్ల ఈ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఇవి కాజా టోల్వే మీదుగా కొంత గుంటూరు ఛానల్లో 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రవహించి గట్లు తెంపి ఈ పరిస్థితి ఏర్పడిందనేది నా అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని స్పష్టంగా వారికి సమాధానం రూపంలో ఇవ్వడం జరిగింది.